మా అమ్మ చావుకి న్యాయం జరగాలంటే నాకు మీ సాయం కావాల్సింది సార్. రాష్ట్రాన్ని శాసించే మీనన్ని పరిగెత్తించి భయపెట్టి చంపిన జేడీవి నువ్వేనా? కావ్య గారి కూతురు అమ్మా? అవును సార్, తను కావ్య గారి కూతురు. గతం గుర్తు చేస్తేనే మీ కళ్ళల్లో కంగారు, మొహంలో భయం చూశాను సార్. అసలేం జరిగింది సార్? సీఎం గారికి మా అమ్మకి ఏంటి సంబంధం? మీనంతో సీఎం చేతులు కలపలేదని సీఎంని తప్పించడానికి మీనన్ ప్లాన్ వేశాడు. మీనన్ దాడి నుంచి నన్ను సీఎం గారిని కావ్య గారే కాపాడారు. అప్పుడే నేను ఈ చెయ్యి పోగొట్టుకున్నాను. ఆ అటాక్ వెనుకున్నది ఎవరో కనిపెట్టాలని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు తెలుసుకుంది. కానీ వాటిని ప్రెస్కి, పై అధికారులకి ఇచ్చేలోపే సీఎం గారిని, కావ్య గారిని చంపేశారు. సాక్ష్యాలన్నారు, కానీ వాటి గురించి ఏ కేస్ ఫైల్లోనూ మెన్షన్ చేయలేదు సార్. ఆ సాక్ష్యాలన్నీ ఏమైపోయాయి సార్? సాక్ష్యాల్ని మీనన్ కానిశారు. అమ్మేశారా? కావ్య గారు అలాంటి పని ఎప్పటికీ చేయరు సార్. మరి ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఎవరైనా మీనన్కి ఎలా అమ్మగలరు? నాకు ఈ విషయం అర్థం కాక నిజం కోసం వెతకడం మొదలుపెట్టాను. నేను చేరిన గమ్యం జర్నలిస్టు నారాయణ, అంటే మీ మావయ్య. మా మావయ్యనా? మా మావయ్య మీనన్కి అమ్ముడుపోయారంటున్నారా? అవునమ్మా, మీనన్కి అమ్ముడుపోయి మీనన్ చేతిలోనే చనిపోయాడు. లేదు సార్, మీరెక్కడో పొరపాటు పడ్డారు. మా మావయ్య చాలా నిజాయితీపరుడు. మీనన్నిచ్చే డబ్బు కోసం ఆశపడే మనిషిది కాదు. మీ అమ్మ కూడా ఆయన్ని ఇలాగే నమ్మింది. అందుకే చివరి వరకు కూడా ఆయన మీద అనుమానం రాలేదు. ఆ నమ్మకమే ఆయన ప్రాణాలు తీసిందమ్మా. మీరు చెప్తుంది నమ్మడానికి చాలా కష్టంగానే ఉంది సార్. అవును సార్, నిజం కోసం పోరాడే ఆయన మీనన్ కోసం ఎలా పనిచేశాడో తెలియడం లేదు సార్. నేను మీలానే నమ్మలేదు. సీఎం గారు చనిపోయాక కావ్య గారు, ఆర్కియాలజిస్టు చనిపోయారని తెలిసిందే. అప్పుడే అర్థమైంది ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతున్నారని. అందుకే ప్రాణభయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్యామిలీతో సహా వేరే కంట్రీకి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా మీనన్ చనిపోయాడని తెలిసాకే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అమ్మడానికి ఇక్కడికి వచ్చానమ్మా. పాతికేళ్లు మంచి అనుకున్న మనిషి మోసం అని తెలిస్తే నమ్మడానికి టైం పడుతుందని నాకు తెలుసు. కానీ నేను మీకు నిజం చెప్పడం తప్ప ఆధారాలేమీ ఇవ్వలేను. ఇట్స్ ఓకే సార్, కనీసం మీరు జరిగింది చెప్పారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నారాయణ వస్తువులు ఏమన్నా ఉంటే ఒకసారి వాటిలో వెతకండి. మీకు కావలసిన క్లూ ఏదైనా దొరకొచ్చేమో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. ఏంటి కేదారిది? మా మావయ్య మీనన్ కోసం పనిచేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆయన చెప్పినట్టు ఒకసారి మీ మామయ్య రూమ్లో చెక్ చేసి చూద్దాం జేడి. నిజమేంటో మనకి క్లారిటీ వస్తుంది. ముందు వదినకు కాల్ చేసి ఎక్కడి వరకు వెళ్లారో కనుక్కొని వెళ్దాం పద. పద. నేను చేరిన గమ్యం జర్నలిస్టు నారాయణ, అంటే మీ మావయ్య.
రేయ్, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కౌశిక్ ఇదే రూట్లో వస్తుందా? మేనేజర్ మన కంట్రోల్లోనే ఉన్నాడు బాయ్. కౌశిక్ వాళ్ళ బాబాయ్తో కలిసి ఇదే రూట్లో డీల్ కోసం ఏదో ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పాడు. కౌశికి, నువ్వు నీ బాబాయ్ నా బుల్లెట్ నుంచి ఇన్ని రోజులు తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోలేరు. మీరు వస్తుంది చావు వైపని, అది తెలియక తెగ తొందరపడుతూ వస్తుంటారు. రండి, ఇవాళ మీలో ఒకరిని చంపి గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హలో వదినా. వెళ్ళిన పని అయిందా? అయిపోయింది వదినా. మీరు వెళ్ళిపోయారా? లే జగదాత్రి, వేరే లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మని చెప్పారు. మేము అక్కడికే వెళ్తున్నాం. అవునా, సరే లొకేషన్ పంపించండి వదినా, మేము అక్కడికే వస్తాం. రేయ్, అదే నా కౌశికి కారు. అదే బాయ్. దగ్గరికి రాగానే కారు అడ్డు పెట్టండి. సరే బాయ్. రేయ్, ఎవడ్రా అది? ఏమైంది వదినా? ఆ సౌండ్ ఏంటి? ఎవడో కార్ తీసుకొచ్చి రోడ్డు కడ్డంగా పెట్టాడు. ఇడియట్. వాడి సంగతి ఇప్పుడే చెప్తా. అక్క వద్దక్క, రేయ్, మీరు కిందకి దిక్కండి. వదినా, మీరు కార్ రివర్స్ తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. హలో జగదాత్రి, నీ వాయిస్ వినిపించడం లేదు. వదినా, కార్ రివర్స్ తీసుకోండి. జగదాత్రి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వదినా, షట్. ఎవరో కావాలనే కార్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టినట్టున్నారు దాత్రి. అవును రమ్య, మ్యామ్, వదిన ఫోన్ని వెంటనే ట్రాక్ చేసి లొకేషన్ పంపించు. ఫాస్ట్. ఓకే మ్యామ్. మీనన్, పద పద. హలో కౌశికి. ఏ హాయ్ సుధాకర్, బాగున్నావా? నువ్వు నువ్వు నే నే నే